హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాన్ హవా చాప్టర్ 1 to 10 మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. స్టార్టింగ్ లో మనకు ఒక బిల్డింగ్ అనేది చూపిస్తారు. సో ఆ బిల్డింగ్ లోపల అయితే ఇద్దరు పర్సన్స్ కట్టేసి ఉంటారు. సో ఆ ఇద్దరు పర్సన్స్ లో ఒక పర్సన్ అయితే, నన్ను క్షమించండి ప్రొఫెసర్, ఇదంతా మా వల్లే జరిగింది, సో మా వల్లే మీరు బందీగా ఉన్నారు అడ్డంతో, దానికి ఆ ప్రొఫెసర్ గారు కూడా లేదు మేజర్ గ్యాంగ్ మీరు బాగానే కష్టపడ్డారు అనడంతో, అప్పుడే మన గ్యాంగ్ గార్డ్ కూడా లేదు సార్ ఇదంతా మా తప్పే, లిటరలీ మా ఇంటర్ని ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ లిటరలీ వాని వల్ల మనం ఇప్పుడు ఇలా ప్రిజనర్స్ గా ఉన్నాము అని చెప్పడంతో, అప్పుడే ఒక పర్సన్ డోర్ తెరుచుకొని ఏంట్రా మాగుతున్నారు అని చెప్పి వెంటనే ఇంకొక పర్సన్ తీసుకొని వస్తారు. ఆ పర్సన్ పేరు కిమ్ అనమాట. సో వాడిని చూసిన మన గ్యాంగాడు రేపు బాస్టర్ నేను చంపేస్తాను అని వార్న్ చేయడంతో ఇంక వెంటనే వాడు కూడా వాళ్ళ భాషలో విని తిట్టి వెంటనే మన గ్యాంగ్ నెత్తి మీద అయితే గన్నుతో ఒక షాట్ ఇస్తాడు. దెబ్బకు మనోడు కింద పడిపోతాడు. అప్పుడే మనోడు కూడా నవ్వుకుంటా మీరు ఎంత ట్రై చేసినా ఇక్కడ నుంచి తప్పించుకోలేరా అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అప్పుడే గ్యాంగాడు కూడా షెట్ మనం వీడి చేతిలో పావుల్లాగా దొరికిపోయాం, వీడికి నచ్చినప్పుడు మనల్ని కొడుతున్నాడు కానీ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పి వీళ్ళంతా బాధపడుతూ ఉంటారు. అప్పుడే కిమ్ కూడా గ్యాంగ్ సార్ మీరు బాగానే ఉన్నారు అనడంతో మన గ్యాంగ్ కూడా ఓకే నేను బాగానే ఉన్నాను కానీ మెయిన్ మన టీం అంతా ఎలా ఉన్నారు అనడంతో అప్పుడే ఇంకొకసారి డోర్ తెరుచుకుంటుంది. అండ్ ఇంతకు ముందర ఏ పర్సన్ అయితే వీళ్ళని కొట్టాడో ఆ పర్సనే చూస్తూ ఉంటాడు. అప్పుడే మన గ్యాంగాడు ఏరా అలా చూస్తూ ఉండడంతో అప్పుడే మనోడు స్ప్రో గోల్పోయి కింద పడిపోతాడు. అండ్ తన వెనకలైతే ఒక పర్సన్ మాస్క్ పెట్టుకొని వచ్చింటాడు అనమాట. సో వెంటనే ఆ పర్సన్ చూసి వీళ్ళంతా ఎవర్రా వీడియో అనుకునే లోపలే వెంటనే ఆ పర్సన్ కూడా ఓకే హాస్టేజెస్ మీరేనా, అయితే నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అనడంతో అప్పుడే మన గ్యాంగ్ గార్డ్ కూడా ఏంటి వీడు కొరియాలో మాట్లాడుతున్నాడు, బహుశా మమ్మల్ని కాపాడడానికి వచ్చాడా, అయితే మమ్మల్ని కాపాడడానికి బ్యాకప్ టీం అనేది వచ్చినట్లుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా వెంటనే ఆ మాస్క్ వేసుకునే పర్సన్ వెనకలు అయితే వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే మన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ షాక్ మీద షాక్ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మనోడు ఒక్కడే వచ్చింటాడు అనమాట. సో తనతో పాటు ఏ బ్యాకప్ టీం కనపడదు. అదే ట్విస్ట్ అనుకుంటే అక్కడ ఉండే జనాలందరూ కూడా కింద పడిపోయి ఉంటాడు. ఏంట్రా వీళ్ళందరినీ నువ్వే కొట్టావా అనడంతో అప్పుడు మన హీరో గారు కూడా అదంతా మాట్లాడే టైం లేదు, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి దారి మధ్యలో ఎవడెవడు అడ్డం వస్తుంటే వాళ్ళందరినీ కూడా కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటా ఆ దావనంతా క్లియర్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే వెంటనే కొంతమంది గన్స్ తో కూడా అటాక్ చేస్తాడు. అప్పుడే గ్యాంగ్ కూడా షెట్ మేము నలుగురు మాత్రమే ఉన్నాం, సో వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నట్లున్నారు అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ మాస్క్ పర్సన్ జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్లు కొట్టి వెంటనే గన్ను కూడా తీసి అందరినీ టప్ప కాల్చి పారదూపుతాడు. అండ్ ఇది చూసిండే వెంటనే కాంగాడు మాత్రం అసలు ఎవర్రా వీడు అండ్ ఏ ఏజెన్సీ నుంచి వచ్చారా, ఇంత ట్రైన్డ్ పర్సన్ అండ్ వీడు ఎలా ఇంతలా ఫైట్ చేస్తున్నాడు, ఒక్కడే ఇంతమందిని అటాక్ చేస్తున్నాడు అండ్ ఇంతమందిని చంపి పారదొప్పుతున్నాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి వీళ్ళంతా అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే వీళ్ళు బయటకు కూడా వస్తారన్నమాట. అప్పుడే వెంటనే క్యాంగాన్ అసిస్టెంట్స్ అందరూ కూడా అక్కడ కనపడతారు. అప్పుడే క్యాంగాడు ఓ ఫ్రెండ్స్ మీరంతా కూడా బతికే ఉన్నారా, మీ అందరినీ ఎవరు కాపాడారు అనడంతో అప్పుడే వాళ్ళందరూ కూడా ఆ మాస్క్ పర్సనే మమ్మల్ని అందరినీ కాపాడేశాడు అనడంతో అప్పుడే వీళ్ళందరూ కూడా తనకు కంగ్రాచులేషన్ చెప్దాం అనుకుంటారు. కానీ అప్పుడే దూరం నుంచి కొన్ని బాంబ్స్ అనేటివి వీళ్ళ మీదకి పడుతూ ఉంటాయి. దీన్ని గమనించిండే మాస్క్ పర్సన్ కూడా వెంటనే కింద పడుకోండి అనడంతో వీళ్ళందరికీ అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ మీదకి అయితే బాంబ్స్ కూడా పడుతూ ఉంటాయి. అండ్ ఈ బాంబ్స్ ఎఫెక్ట్ వల్ల వెంటనే కాంగానికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ మాస్క్ మ్యాన్ యొక్క మాస్క్ అనేది కూడా ఊడిపోతుంది. సో ఆ మాస్క్ మ్యాన్ చూసిన మనోడు షాక్ అయిపోతారన్నమాట. ఎందుకంటే అతను ఒక కుర్రాడు అనమాట, మాక్సిమం ఓ 16 to 17 ఉంటాయి. సో తనని చూసిన మన క్యాంగాడు ఏంట్రా వీడు ఒక కుర్రాడా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి 6 months తర్వాత మనకు ఒక సీన్ చూపిస్తారు. అక్కడే మన హీరో గాడు ఒక స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ పక్కన ఉండే టీచర్ కూడా ఈ రోజు నుంచి ఈ అబ్బాయి మీ క్లాస్మేటే, సో తను కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి అందరూ ఇతనికి వెల్కమ్ చెప్పండి అండ్ నువ్వు కూడా నిన్ను పరిచయం చేసుకోవడంతో అప్పుడే మన హీరో గాడు కూడా తను పరిచయం చేసుకుంటాడు. నా పేరు ఈజిన్వు అంటాడు. అండ్ సైడ్ టైటిల్ కార్డ్ లో టీనేజ్ మెర్సనరీ అని చెప్పి టైటిల్ కార్డ్ అనేది పడుతుంది. అండ్ ఈ సీన్ తోనే చాప్టర్ 1 ఎండ్ అయింది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి హీరో యొక్క సిస్టర్ అనేది చూపిస్తారు. తన పేరు యుడియన్ అనమాట. తను కూడా తన క్లాస్ లో అయితే కూర్చొని ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే తన క్లాస్మేట్ వచ్చి మీకు తెలుసా కొత్తగా మన స్కూల్లోకి అయితే ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వచ్చాడు, తను ఎంతో అందంగా ఉన్నాడు, తను మన కాలేజ్ లో అయితే 3rd year కి జాయిన్ అయ్యాడంట అనడంతో ఇంకా ఆ మాటలు విన్న తను కూడా ఓ వీళ్ళు ఖచ్చితంగా నా బ్రదర్ గురించినే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇన్ఫాక్ట్ తను ఎంతో అందంగా ఉన్నాడు, 10 years బ్యాక్ జరిగిన ప్లేన్ క్రాష్ లో మా మదర్ అండ్ ఫాదర్ తో పాటు తను కూడా చనిపోయాడు అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ తను తిరిగి వచ్చాడు, సో తను ఎంతో అందంగా ఉన్నాడని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన డేమన్ పాపను అయితే వేరే ఒక అమ్మాయి పిలిచింది. సో వెంటనే మన డేమన్ కూడా క్షమించి నేను ఏదో ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు అనడంతో అప్పుడే తను తిడుతుంది అనమాట, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు, నేను ఎన్నిసార్లు పిలవాలి అనడంతో అప్పుడే తను కూడా క్షమించు ఏం కావాలి అనడంతో అప్పుడే ఆ అమ్మాయి కూడా ఓకే నీ జిమ్ యూనిఫామ్ నాకు ఇవ్వు అనడంతో అప్పుడే మన డేమన్ కూడా ఒకవేళ నేను నీకు ఇది ఇస్తే నేనేం చేయాలి అనడంతో అప్పుడే తను కూడా ఏంటి నాకే ఎదురు మాట్లాడతావా అని చెప్పి వెంటనే చెంపకు షాట్ ఇస్తుంది. దెబ్బకు మన పాప షాక్ లేకి వెళ్ళిపోతుంది. అప్పుడే తను కూడా నీ చావు నువ్వు ఎలాగైనా చావు బట్ నాకు మాత్రం
మాత్రం డ్రెస్ ఇవ్వు, అర్థమైందా అండంతో ఇంకా మన డేమన్ కూడా ఓకే అంటుంది. దీన్నంతటిని అక్కడ ఉండే ఎంతో మంది చూస్తూ ఉంటారు కానీ బట్ ఒక్కరు కూడా తనని క్వశ్చన్ చేయరు అనమాట ఇలా బులీ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేది చూపిస్తారు. అక్కడ అందరూ కూడా ఒక హార్స్ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. అక్కడే మనకి మేజర్ క్యాంగ్ అయితే చూపిస్తామట. తన దగ్గరికి ఒక అసిస్టెంట్ వచ్చి, మేజర్ క్యాంగ్ ఈ రోజు మన ఈజిన్ తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి వెళ్ళాడు అనడంతో అప్పుడే మన క్యాంగ్ కూడా ఓకే దట్స్ ఆల్ రైట్ అనడంతో అప్పుడే పక్కన నుండి అసిస్టెంట్ గడ మాత్రం అలా ఎలా అంటారు. ఇన్ఫాక్ట్ వాడికి 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వాడు ఒక హార్స్ లొకాలిటీలో అయితే పెరిగాడు. అట్లాంటి ఇప్పుడు మీరు తన ఇంటికి అయితే పంపించారు, ఇప్పుడు వాడు అక్కడ ఎలా ఉన్నాడో అనడంతో అప్పుడే కెప్టెన్ గ్యాంగ్ కూడా ఓకే వాడి కొరియా అనేది బాగానే సెట్ అవుతుందిలే. ఇన్ఫాక్ట్ వాడి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు వాడు ఇంట్లో ఉండాల్సిన సమయం. నాకు తెలిసినంత వరకు ఆ కొరియా ఇంకా వాడి ఇండ్లు వానికి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అనడంతో దానికి వాడు కూడా ఆఫ్ కోర్స్ సార్ అంటారు. అండ్ ఇంకొకసారి మన యూజిన్ మాత్రం ఒక పర్సన్ అయితే కుక్కను కొట్టినట్లు కొడతాడు అనమాట. ఒకటే షాట్ వాడు పడిపోయి ఉంటాడు. అప్పుడే మన యూజిన్ తన మనసులో బహుశా నేను కెప్టెన్ గ్యాంగ్ గారికి ఇచ్చిన ప్రామిస్ అనేది ఫస్ట్ డేనే బ్రేక్ చేశాను అనుకుంటా అని చెప్పి బాధపడతాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తామట. మన ఈజిన్ గడు తన క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడే తనని పడేయాలని చెప్పి ఒక స్టూడెంట్ గడు అదే పనికి కాలడ్డం పెడతాడు. బట్ మనోడు దాన్ని గమనించి వెంటనే తప్పించుకొని పక్కనకి వెళ్తాడు. ఇంక వెంటనే వాడు మన ఈజిన్ గారితో గొడవ పడదామని కూడా ట్రై చేస్తాడు. బట్ అప్పుడే మన ఈజిన్ గడు క్యాంగ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు అనమాట. మన మేజర్ క్యాంగ్ మన ఈజిన్ గారికి మరీ చెప్పింటారు అనమాట, నువ్వు దయచేసి కొరియాలో ఎవరితో గొడవ పడద్దు, ఒకవేళ గొడవ పడితే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తావు, సో అందుకనే గొడవ పడద్దు అని చెప్పింటాడు. సో అది గుర్తు తెచ్చుకుని మన ఈజిన్ కూడా ముందరుండే లీగ్ అంతా గొడవ పడకుండా సైలెంట్ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. సో అక్కడే మనోనికి పార్క్ అనేవాడు కూడా తనకు ఒక మంచి ఫ్రెండ్ గా మారుతాడు. ఇంకా అప్పుడే పార్క్ చూసి మన ఈజిన్ కూడా ఓకే ఈ కొరియా అనేది బాగా పీస్ఫుల్ గా ఉంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే క్లాస్ లో నుంచి పక్కన తిరిగి చూస్తే అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేది ఉంటుంది అనమాట. టీచర్ అందరికి ట్రైన్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని చూస్తే మన ఈజిన్ గడు ఒక్క సెకండ్ తన మెర్సనరీ లైఫ్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. తను చిన్నప్పుడు మెర్సనరీగా మారినప్పుడు తనకంటూ కష్టమైన ట్రైనింగ్స్ అనేవి ఇచ్చి ఉంటాడు అనమాట. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకుని మన ఈజిన్ గడు కూడా ఓకే ఇప్పుడు ఇదంతా నా లైఫ్ కాదు, ఇప్పుడు నేను ఒక పీస్ఫుల్ లైఫ్ లో ఉండాలని చెప్పి మనోడు ఆలోచిస్తాడు. సో అలా ఫస్ట్ డే ఎండ్ అవడంతో మన ఈజిన్ గడు తన సిస్టర్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. సో అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మధ్యాహ్నం ఏ అమ్మాయి అయితే మన డేమన్ని కొట్టిందో ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో తను మన డేయాన్ని చూసి ఏ పక్కన ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ అనడంతో లేదు తిను మా అన్నయ్య అంటుంది. అప్పుడే మన ఈజిన్ కూడా తన ఎవరు అనడంతో వెంటనే మన డేమన్కి ఏం చెప్పాలో తెలియక తను నా ఫ్రెండ్ అని చెప్తుంది. సో ఆ మాట విన్న అమ్మాయి ఏంటి నేను నీ ఫ్రెండ్ అనడంతో ఇంకా వెంటనే మన డేయానికి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట. అప్పుడే వెంటనే ఆ ముగ్గురులో ఒకడు వచ్చి మన ఈజిన్ గంతో గొడవ పడుతూ ఉంటారు అనమాట. అండ్ దూరం నుంచి మీ ఇంటి వాళ్ళిద్దరు కూడా ఇది చూస్తూ ఉంటారు. అప్పుడే మన ఈజిన్ గడ్ కూడా ఇంత గొడవ పడదాం అనుకుంటాడు కానీ మళ్ళీ క్యాంగర్ గుర్తొచ్చి వెంటనే గొడవ పడ్డు. అండ్ ఈ గ్యాప్ లోనే వాడు వెంటనే మన క్యాంగర్ యొక్క కాలర్ పట్టుకొని ఏరా చెత్తనా కొడక ఎందుకని నా కళ్ళల్లో అట్లా పెట్టి చూస్తున్నావు, గుడ్లు పీకి చంపి పారు దుబ్బుతా అనడంతో ఇంకా వెంటనే మన ఈజిన్ ఏం చేయాలో అర్థం కాదు. అండ్ వెంటనే ఈ గ్యాప్ లోనే డేమన్ కూడా ఒకటేసారి తల దించుకొని నన్ను క్షమించండి, నాదే తప్పు, దయచేసి మా అన్నయ్యని కొట్టకండి, కావాలంటే నన్ను పనిష్ చేయండి, నాదే తప్పు అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలు విన్నా ఇంకా మన ఈజిన్ గానికి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తన కళ్ళ ముందర తన సిస్టర్ అయితే కాళ్ళ మీద పడి వేరే వాళ్ళని బతిమలాడడానికి చూసిన మన ఈజిన్ గానికి కోపం రావడంతో వెంటనే తన కోట్ అనేది బయట తీసి ఈజిన్ ముఖం మీద కప్పి ఒక్క సెకండ్ చెల్లెమ్మ ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని ఒక్కొక్క షాట్కి ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్లు కొట్టి పడేస్తాడనమాట. ఇంక పక్క నుండి ఆ అమ్మాయి దాన్ని చూసి భయపడిపోతుంది. బట్ మన ఈజిన్ మాత్రం తన ఏమనుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే తన సిస్టర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే డేయాన్ కూడా తనని చూసి భయపడుతూ ఉంటుంది కానీ బట్ రిటర్న్ లో ఆ అమ్మాయి కూడా వీళ్ళని చూసి భయపడ్డాన్ని చూసి మన డేయాన్కి అసలు అర్థం కాదు. అండ్ వెళ్లే దారిలో మన సిస్టర్ అడుగుతుందన్నమాట ఈజిన్ ని, తను నువ్వేమన్నా అన్నావా అనడంతో వెంటనే మన ఈజిన్ కూడా లేదు తనకు జస్ట్ నేను చెప్పాను అంతే అంటాడు. ఇంకలా వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట. సో అలా నైట్ అవుతుంది. ఆ నైట్ వాళ్ళ తాతయ్య వాళ్ళ కోసం డిఫరెంట్ వంటలు చేస్తే ఇంకా మన ఈజిన్ గడ్ అయితే వాళ్ళ తాతయ్య కోసం సామాన్లు కడుగుతాడు. సో అలా వీళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు ఎంతో బ్యూటిఫుల్ టైం అనేది స్పెండ్ చేస్తాడు. అండ్ అలా నైట్ అయితే అవుతుంది. ఈసారి మన ఈజిన్ గడు ఆ బ్యూటిఫుల్ డే అనేది సెలెక్ట్ చేసుకుని బహుశా ఫ్యామిలీ అంటే ఇదేనేమో, నేను ఇన్నాళ్ళు ఇటువంటి రిలేషన్స్ మిస్ అయిపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ సడన్ గా తనకైతే నైట్ టైం ఒక నైట్ మేర్ అనేది వస్తుంది. అదే ఆ ఫ్లైట్ క్రాష్ అండ్ తన యొక్క ఓల్డ్ లైఫ్ అనేది మొత్తం అంతా గుర్తు తెచ్చుకొని మనోడు సడన్ గా పైకి లేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే మన ఈజిన్ గడ్ వెళ్ళి చూస్తే ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ పై అయితే వర్క్ కి వెళ్ళింటాడు. సో వెంటనే డయాన్ కూడా తన కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేశాను, సరే అన్నయ్య నేను స్కూల్కి వెళ్ళొస్తానని చెప్పి వెంటనే తనైతే వెళ్ళిపోతుంది ఎర్లీగా స్కూల్ కి. బట్ మన ఈజిన్ గన్కి అర్థం కాదన్నమాట, ఇంకా టైం ఉంది కదా తిని ఎందుకని ఇంత త్వరగా వెళ్తుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. బట్ మనోడు పెద్దగా పట్టించుకోడు దాన్ని. ఇంకొకసారి మన డయాన్ అయితే తన క్లాస్ కి అయితే వెళ్తుంది. బట్ అక్కడే తన కోసం ఆల్రెడీ లీజిన్ పాప
అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే అమ్మాయి మన డయాన్ని బుల్లి చేస్తుందో తను అండ్ తన పక్కన ఉండే అమ్మాయి చెప్పేసి ఉంటుంది అనమాట, నిన్న నాతో పాటు ఉండే ఆ ఇద్దరిని కొట్టినది వీళ్ళన్నయ్యే అనడంతో అప్పుడే లీజన్ పాప తనని తిట్టి, ఏంటి నీతో పాటు మీ అన్నయ్య వచ్చాడని చెప్పి పెద్ద ఫోర్స్ కొడుతున్నావు అంట, నిన్న ఇద్దరు మనుషుల్ని నా మెంబర్స్ని కొట్టించావు కదా, వాళ్ళు ఎవరో కాదు మా అన్నయ్య గ్రూప్ లో ఉండే వాళ్ళే. సో ఇప్పుడు మా అన్నయ్య రివెంజ్ కోసం తన గ్యాంగ్ వేసుకొని వస్తున్నాడు, ఈసారి మీ అన్నయ్య కుక్క చావే ఉంటుంది, అది నువ్వు చూడబోతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలు విని మన డయాన్ పాప అయితే ఇందులో మా అన్నయ్యని ఎందుకు లాగుతున్నారు అనడంతో అప్పుడే ఆ లీజన్ పాప తనని కొట్టి, అరుస్తున్నావేంటే చెప్పిండేది మాత్రమే విను. ఓ అరుస్తున్నాడు వీడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఇప్పుడు మా అన్న మీ అన్నని కుక్కను కొట్టినట్లు కొడతాడు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న మన డయాన్ పాప అయితే ఫుల్ గా భయపడుతుంది. లేదు నా అన్నయ్య నేను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది తన క్లాస్ కి అయితే. సో తన క్లాస్ కి వెళ్ళి ఈజిన్ అని అరుస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఈజిన్ గారు కూడా తన క్లాస్ కి అయితే వచ్చింటారన్నమాట రెగ్యులర్ గా లాగానే. అండ్ ఈ గ్యాప్ లోనే మన పార్క్ గారిని అయితే అక్కడ ఇద్దరు బుల్లి చేస్తుంటారు, ఒకరు లీ అండ్ ఇంకొకరు జిమ్ అనేవాళ్ళు. సో వెంటనే మన ఈజిన్ రావడంతో ఇంక వానాయిలు కూడా బుల్లినెస్ ఆపేసి ఈసారి వీడిని కాదురా వాడిని బుల్లి చేద్దామని చెప్పి అనాయిలు ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన పార్క్ గాడు అండ్ ఈజిన్ గడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పార్క్ గడు ఈ రోజు ఈవినింగ్ మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దామా లేదంటే బయటికి వెళ్దామా అని అడగడంతో అప్పుడే మన ఈజిన్ గడు సారీ రా ఈ రోజు నా సిస్టర్ తో పాటు నేను ఇంటికి వెళ్ళాలి అనడంతో, అవునా నీకు సిస్టర్ ఉందా ఎవరు అని అడుగుతాడు. దానికి మన ఈజిన్ కూడా నా సిస్టర్ పేరు డే అని తను కూడా ఈ స్కూలే అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన పార్క్ గడు, ఓ డే అనా తను నీ సిస్టర్ అని చెప్తాడు. సో ఆ మాటలు విన్న మన ఈజిన్ గడు, డే అని నీకు ముందే తెలుసు అనడంతో, నాకేంటి ఈ హోల్ కాలేజ్కి తెలుసు, ఇన్ఫాక్ట్ తను మిడిల్ స్కూల్ నుంచినే ఈ స్కూల్ కి అండ్ ఈ కాలేజ్ కి తను ఎంతో పాపులర్, ఇంతవరకు తన వెనకలు ఎంతో మంది అబ్బాయిలు పడ్డారు, తనతో పాటు ఫ్రెండ్షిప్ చేయాలి లవ్ చేయాలి అని చెప్పి. బట్ తను ఎవరిని పెద్ద పట్టించుకునేది కాదు. ఇన్ఫాక్ట్ అప్పుడే ఇంకొక సైడ్ ఈజిన్ పాప అయితే ఒక అబ్బాయిని క్రష్ చేస్తూ ఉండేది. బట్ ఆ అబ్బాయి మాత్రం మన డేయాన్ అయితే క్రష్ చేస్తూ ఉంటాడు. సో అది తట్టుకోలేని ఆ ఈజిన్ అయితే ఆ రోజు నుంచి డేయాన్ అయితే బులీ చేస్తూ ఉండేది. సో అది ఎంతో మందికి తెలిసినా సరే తనని ఎవరు ఎదిరించి మాట్లాడే వాళ్ళు కాదు, ఎందుకంటే ఆ ఈజిన్ కి ఒక బ్రదర్ ఉంటాడు. సో తనకంటూ ఒక గ్యాంగ్ ఉంది. సో వాడు ఎంతో పవర్ఫుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు డేయాన్ని కాపాడదాం అనుకున్నా సరే వానికి భయపడి ఎవరు తనని కాపాడలేరు. అండ్ ఇంకొక సైడ్ తన సిస్టర్ అయిన ఈజిన్ కూడా మన డేయాన్ మీద అయితే ఫుల్ గా బుల్లీనెస్ ప్రతిరోజు జరుపుతూ ఉండేది. అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి పార్క్ గారు చెప్పడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఈజిన్ గనికి పిచ్చి కోపం వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన డేయాన్ కూడా అన్నయ్య అని డోర్ తెరుస్తుంది కదా. సో ఈ సీన్ కి అయితే వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఈజిన్, పార్క్ అండ్ జిమ్ గాడు అండ్ ఈజిన్ వాళ్ళ అన్నయ్య కిమ్ సియోన్ గాడు అండ్ తన గ్యాంగ్ అందరూ కూడా వస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.